రీసెంట్‌గా నేను ఒక వీడియో చేశాను 'నోటా పవర్'. దానికి కొంతమంది నెగెటివ్‌గా లేదా నెగెటివ్ ఒపీనియన్‌కి ఇవ్వడం జరిగింది. దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేద్దాం. దీని మీద డిస్కస్ చేద్దాం అని చెప్పి దీని గురించి ఒక 2 ఉదాహరణలు మీకు చెప్పబోతా ఉన్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇవ్వకపోతే అది చాలా మందికి అర్థం కాదు. నోటా అనేది వర్త్‌లెస్ కానే కాదు. నోటా యొక్క మీనింగ్ ఇప్పుడున్న క్యాండిడేట్లు సరైన వాళ్ళకి కాదు, లేదా వీళ్ళందరూ నాకు నచ్చలేదు అని చెప్పడమే నోటా మీనింగ్. ఒకవేళ నోటా ఒక వ్యక్తికి కౌంట్ కాకపోవచ్చు, కానీ అక్కడున్న సిస్టమ్‌ని తెలియజేస్తా ఉంది. నోటా ఓటు రేటు పెరగడం అన్నది అక్కడున్న పీపుల్ యొక్క అవేర్‌నెస్, చైతన్యం అనేది తెలియజేస్తూ ఉంటుంది. చాలామంది ఓటర్స్ కొన్ని పార్టీలకు, కొన్ని కమ్యూనిటీకి లేదా కొన్ని ఉద్దేశాలకి బానిసలుగా లేదా ఎమోషనల్ బయాస్డ్‌గా ఉంటారు. అది మేబీ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ ఏ పార్టీ అయినా కూడా కొంతమంది ఫిక్స్డ్‌గా ఆ పార్టీకే వాళ్ళు ఓటు వేస్తారు. ఆ నాయకులు స్కాములు చేసినా, జైలుకి వెళ్ళినా, ఎంత ఘోరం చేసినా కూడా వాళ్ళు ఆ పార్టీకే ఓటు వేస్తారు. మరికొంతమంది అక్కడున్న అధికారంలో పార్టీ నచ్చక అపోజిషన్‌కి అవకాశం ఇస్తారు. అపోజిషన్‌లో ఉన్నవాడు వీడికన్నా వెధవైనా కూడా కేవలం అధికారంలో ఉన్నవాడి మీద కోపంతోనే అపోజిషన్‌లో ఉన్నవాడికి అధికారం ఇచ్చిన చరిత్రలు మనం చూసే ఉన్నాము. రీసెంట్‌గా కూడా చూసాం. ఇక్కడ పార్టీల పేర్లు, అధినేత పేర్లు మనకు అనవసరం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ని భూస్థాపితం చేశారు. బీజేపీకి కూడా ఛాన్స్ లేదు. చాలామంది అనుకుంటారు బీజేపీకి మేము ఓటేయట్లేదు, టీడీపీకి లేదా వైఎస్ఆర్‌సీపీకే ఓటు వేస్తున్నాము అనుకుంటారు. సరే, వైఎస్ఆర్‌సీపీకి మీరు ఓటు వేశామని మీరు అనుకుంటున్నారు కదా. ఇదే వైఎస్ఆర్‌సీపీలో ఒక రాజ్యసభ మెంబరు పరిమల్ నత్వాని, ఇక్కడ ఫోటో చూడొచ్చు. ఈయన పేరు పరిమల్ నత్వాని. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఈయన పేరు ఎవరికి తెలియదు కూడా. ఈయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్‌సీపీ తరపున ఒక రాజ్యసభ మెంబర్ అనమాట. ఈయన ఎవరు అంటే ఇంకెవరూ కాదు, రిలయన్స్ గ్రూప్ ముఖేష్ అంబానీ యొక్క రైట్ హ్యాండ్. ఆ విషయం ఎవరికి తెలియదు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి యొక్క బీజేపీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ అందరికీ తెలిసిందే. మరోవైపు ఆయన పార్టీలో ఉన్న అతిరథ మహారథులు సుజనా చౌదరి కానీ, త్రిపుల్ ఆర్ కానీ, వీళ్ళందరూ బ్యాంక్స్కి లోన్లు ఎగ్గొట్టి సిబిఐ కేసెస్, ఇంటర్నేషనల్ కేసెస్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, నేను వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయాలా లేదా టీడీపీకి ఓటు వేయాలా? అలాంటప్పుడు మీరు అనొచ్చు, ఇందులో ఎవరు బెస్టో వాళ్ళకి ఓటు వేయచ్చు. సరే, నేను ఇందులో బెస్ట్ ఎవరో చెప్తా. కానీ వాళ్ళు చేస్తున్న తప్పుని ఏ విధంగా ఎత్తి చూపాలి? ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీని ఎన్నుకోవడం అన్నది వాళ్ళ యొక్క తప్పుని తెలియజేయడం కానే కాదు. ఎందుకంటే ఒక పార్టీ ఓడిపోవడానికి, ఒక పార్టీ గెలవడానికి చాలా కారణాలే ఉంటాయి. నేను ఇదివరకు చెప్పినట్టుగా అధికారంలో ఉన్న పార్టీ మీద కోపంతోనే కూడా చాలామంది అపోజిషన్‌కి ఛాన్సెస్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వేరు వేరే రీజన్స్ వల్ల కూడా ఛాన్సెస్ మనకి కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎవడు ఓటు వేయడు. కానీ బీజేపీ బానిసైన టీడీపీ అయినా కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలకైనా కూడా ఓటు వేస్తారు. మీరు అలాంటప్పుడు డైరెక్ట్గా బీజేపీకి వేసుకుంటే సరిపోయిందిగా, మళ్ళీ వైఎస్ఆర్‌సీపీకి, టీడీపీకి ఓటు వేయాల్సిన అవసరం. సో నేను చెప్పేది ఏంటంటే, ఓటర్స్ని ఏ నాయకుడు కూడా 100% సాటిస్ఫై చేయడు. కానీ నేను ఇక్కడ లాజికల్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనల్ని వెర్రి వెంగళప్పలు చేస్తున్న పొలిటీషియన్స్కి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి? మరీ ముఖ్యంగా కరప్టెడ్, కన్నింగ్, కార్పొరేట్ పీపుల్కి ఆశ్రయం కల్పిస్తున్న పార్టీలకి మనం ఏ విధంగా లెసన్ చెప్పాలి? ఈరోజు ఆవేశంలో ఎవరినో నాయకుడిని పొగడో లేకపోతే ఎవరినో నాయకుడిని తిట్టడమో నా ఉద్దేశం కాదు. సిస్టంలో ఉన్న పొలిటీషియన్స్ చేస్తున్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది తప్పు అని తెలియజేయడం నా ఉద్దేశం. ఈరోజు చూస్తే చాలా పార్టీల్లో 90% పీపుల్ కరోడ్పతి పీపుల్, అంటే వాళ్ళకి కోట్ల ఆస్తి ఉంటేనే వాళ్ళకి సీట్ వస్తూ ఉంది. చాలా పార్టీల్లో క్రిమినల్స్కే పెద్ద సీట్ ఇస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఒక సామాన్యుడు ఎలా గెలుస్తాడు? అసలు ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడు గెలవగలుస్తాడా? ఒక సామాన్యుడు సీఎం అవుతాడా అంటే అది పెద్ద క్వశ్చనే. ఎందుకంటే ఆ ఛాన్సెస్ లేవు.
సో ఇలాంటి సందర్భంలో వ్యవస్థలో ఒక మార్పు రావాలంటే మనం ఆ వ్యవస్థలో జరుగుతున్న తప్పుని వేలెత్తి చూపాలి. సో అందుకు ఒకే ఒక ఆయుధం నోటా. నోటా మీనింగు ఇప్పుడు మీరు ఇస్తున్న క్యాండిడేట్లు మాకు వర్త్‌లెస్, యూజ్‌లెస్ అని చెప్పి ధైర్యంగా చెప్పడమే నోటా యొక్క పవర్ అనమాట. అంతేగాని ఒక క్యాండిడేట్‌కి యాడ్ అయిందా, ఇంకో క్యాండిడేట్‌కి యాడ్ అవ్వలేదా, వీడు వాడికన్నా బెస్టా అంటే మీరేం చేస్తున్నారంటే ఇద్దరు దొంగల్లో ఎవరో ఒక చిన్న దొంగను తీసుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం అసలు దొంగలే వద్దని చెప్పి నా ఉద్దేశం. అందరూ దొంగలు కారు, అందరూ మంచివాళ్ళు అనే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. కొందరు మా పార్టీ వాడే మంచోడని ఒప్పుకోవచ్చు. కొంతమంది లాజికల్‌గా మాట్లాడొచ్చు. ఎవరినో ఒకరిని ఎన్నుకోండి అని చెప్పి చెప్పొచ్చు. అది 2 విధాలుగా తప్పు. ఎందుకంటే నేను వేరే వీడియో కంటెంట్‌లో కూడా చెప్పడం జరిగింది. ఓటర్స్ చేస్తున్న తప్పులే రాజకీయ నాయకుల్ని స్వార్థపరులుగా తయారు చేస్తాం. ఓటర్సు రాజకీయ నాయకుల్ని వాళ్ళకి స్వార్థం కోసం ఉపయోగించుకోవడం మాని, రాజకీయ నాయకులు అందరికీ పనికి వచ్చే వాళ్ళగా తయారు చేయాలి అంటే మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి. మంచి వ్యక్తుల్ని ఎన్నుకునే వ్యవస్థని తయారు చేసుకోగలగాలి. ఆ 2 చేయని పక్షంలోనే మనం కార్పొరేట్ పీపుల్ని లేదా క్రిమినల్స్‌ని రాజకీయాల్లోకి వదిలేసి మనం మాత్రం కేవలం ఓట్లు గుద్దుతూ ఇంట్లో యూట్యూబ్‌లో వీడియోలు చూసుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ బతికేస్తుంటాం. సో ఇది ఎవరి చాయిస్ వాళ్ళదే. కానీ అల్టిమేట్ రిజల్ట్స్ రావాలన్నా, సొసైటీలో ఒక బిగ్ చేంజ్ కావాలన్నా కూడా మనం ఎన్నుకునే పద్ధతి అనేది మారాలి.